నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్। మీ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు। ఈ శివరాత్రి ఈడనైతే మీకంటే ముందు రోజే వచ్చింది। మీకు బుధవారం వస్తే మాకు మంగళవారం వచ్చింది। ఇక శివరాత్రి ఉన్న ఏదున్నా పిల్లలకైతే స్కూళ్ళు సెలవులు ఉండయి అన్నమాట। ఇక మా బావ కూడా ఆఫీసే, మా పిల్లల్ని స్కూల్లో దించి మా బావ ఆఫీస్కి పోయినాక నేను వచ్చి ఇక నా పని అయితే ఇట్లా చేసుకున్నా। పొద్దుగాలనే పూజ చేసిన। ఇక పూజ చేసిన తర్వాత శివయ్యకి ఇష్టమైన ప్రసాదం, మేము సమర్పించుకునే ప్రసాదం అయితే ఇదే కండ్రగడ్డ। ఈ కండ్రగడ్డనైతే నీళ్ళలో వేసి కుక్కల్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టి నైవేద్యంగా సమర్పించుకోవడం। ఇంకో ప్రసాదం సత్తిపిండి లడ్డు। ఈ సత్తిపిండి లడ్డు కోసం మక్క పిండిని అయితే తీసుకొని మక్క పిండిని అయితే మంచిగా వేయించుకున్నా। మొక్కజొన్నలు ఉంటే వేయించుకొని పట్టించి ఇండియాలో ఉన్నప్పుడైతే ఆ పిండిని లడ్డూలు కడదాం, కానీ ఈడనైతే మొక్కజొన్న పిండే ఉంది నాకు, మొన్న మావ పంపించింది। అందుకని ఆ పిండిని వేయించుకొని కావాల్సినంత బెల్లం తీసుకొని కావాల్సిన నీళ్ళు వేసుకొని బెల్లాన్ని పాకం పట్టేయడమే। అల్కగంటే అల్కగా చేసుకోవచ్చు, కానీ ఈ లడ్డూలు అయితే మస్తు అంటే మస్తు ఉంటాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇక దీంట్లోకి మంచిగా అంటే మంచిగా ఉంటాయి। ఈ పుట్నాల పప్పు అయితే కొంచెం అంటే కొంచెమే కాదు, మనకు కావాల్సిన ఎంత తింటామో, నేనైతే ఎక్కువనే తింటా। ఆ పుట్నాల పప్పు వేసి కొన్ని యాలకులు వేసుకొని పాకం వచ్చిన తర్వాత పాకాన్ని మాత్రం ఈ పిండిలో పోసుకొని కొంచెం ఉడుకుడుకున్నప్పుడే లడ్డూల్లాగా చేసుకోవాలన్నమాట। ఇదైతే కొంచెం ఇక మళ్ళీ కొంచెం ఉడుకుండాలని మళ్ళీ ఇందులోనే వేసి లడ్డూలను అయితే చేసిన। లడ్డూలు మామిడి ఆకులు, మారేడు ఆకులు, బిల్వపత్రం, తమలపాకు, ఏ ఆకులకు పువ్వులకైనా మస్తు పైసలు పడతాయి। పైసలు పడ్డా సరే కానీ సంవత్సరానికి ఒక్కసారే కదా శివరాత్రి వచ్చేదని, అందుకని ఎక్కువ పైసలు అయినా సరే పువ్వులను కూడా ఎక్కువ పైసలు పడ్డాయి కదా అని అందుకే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని ఇట్లా ఉర్లి బౌల్ వేసి నీళ్లు పోసి అందులో ఇక ఇట్లనైతే పెట్టినా। నాకైతే ఇట్లా సమర్పించుకున్నట్టయితే మంచిగా అనిపించింది। మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్లో పెట్టుర్రి। ఇగో తెచ్చిన 5 మామిడి ఆకులకే $3। ఈ $3 ఆకులను అయితే మా బావతోని పెట్టిస్తున్నా। మేమైతే ఖచ్చితంగా శివరాత్రికి, ఉగాదికి, వినాయక చవితికి మామిడి ఆకులు ఖచ్చితంగా పెడతాం। కొత్త మామిడాకులతో పాటు పాత మామిడాకులు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే, అందుకనే 2 పాత మామిడాకులు కూడా ఉంచినాం। ఇదైతే నేను పొద్దుగా లేచిన ముగ్గు। ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఇది రాత్రి పూజ। ఇక పూజ మొదలుపెట్టిన పిల్లలకైతే ఇక మళ్ళీ తలస్నానాలు అంతా పోపించి పొద్దున్నే పోయడం కుదరలేదు, అందుకని ఇక పొద్దుమీకైతే మళ్ళీ పూజ మొదలుపెట్టిన। ఈ పూజకైతే ఇక నేనైతే నాకు తోచిన విధంగా నాకైతే సమర్పించుకున్న శివయ్యకు ఇగో సత్తిపిండి లడ్డూలు, రవ్వ లడ్డూలు, సత్తిపిండి లడ్డూలతో పాటు రవ్వ లడ్డూలు కూడా అచ్చము రవ్వ నేంచి మీకు అందరు తెలిసిందే కదా, అందుకని ఇదైతే వీడియో క్లిప్ నేను తీయలేదు। ఈ పూజనైతే ఇక నేనైతే చాలా ఇష్టపడి చేసిన। శివయ్యకు ఎంత ఇష్టంతో చేస్తే అంత మంచిది కదా, ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే క్షమించు శివయ్య అని మంచిగా దండం పెట్టుకొని నేనైతే పూజను మొదలుపెట్టిన। ఇక మా పిల్లలు కూడా మంచిగా పక్క కూర్చొని ఏవోటి నాకు చెప్తా ఉన్నారు, కానీ ఇగో ఇదైతే నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది। ఈ ఒక్క బిల్వపత్రం సమర్పించుకున్న చాలు శివయ్యకు, అదే మస్తు మంచిదని నాకు తెలుసు, కానీ ఇండియాలో ఉన్నప్పుడు మస్తు అంటే మస్తు బిల్వపత్రాలని మాలాగా వేద్దాం అన్నమాట। అందుకని ఈడ మాత్రం ఒక్క బిల్వపత్రం దొరికింది, అదే మంచిగా సంతోషించి నేనైతే ఇక బిల్వపత్రాన్ని సమర్పించుకొని శివయ్యకైతే అభిషేకం చేస్తున్నా। శివయ్యకైతే అభిషేక ప్రియుడు, ఖచ్చితంగా ఒక్క చెంబడి నీళ్ళు మంచి మనసుతో చెంబడి నీళ్ళు పోస్తే చాలు। శివయ్య బోలాశంకరుడు, మీకు అందరు తెలిసిందే కదా, మనం ఎంత అంటే ఇవి వీలైనా కాకుండా భక్త కన్నప్ప అసలు భక్తే తెలియని భక్త కన్నప్పను ఎంతో కరుణించిండు। నేనైతే నాకు తోచినంతలో నాకు వీలైనంతలో నేను మాత్రం శివయ్యకు సమర్పించుకున్నా। మీరు ఎట్లా చేసిరనేది కామెంట్లో పెట్టుర్రి। ముందే వచ్చింది కాబట్టి ఇక నేనైతే కొంచెం ఆగమాగమైనట్టు అయింది, కానీ అన్నీ మంచిగానే సమర్పించుకున్నా। ఇక మా బావ కూడా అభిషేకం చేసిండు, మా పిల్లలతో కూడా చేయించిన, కానీ ఆ వీడియో క్లిప్ని అయితే కూడా తీయలేదు। ఇక మళ్ళీ తర్వాత అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పాలాభిషేకం కూడా చేసిన। శివయ్యకు అభిషేక ప్రియుడు అన్న కదా, పంచామృతాలతో కూడా అభిషేకం చేయొచ్చు, కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి ఒక పాలతోని మాత్రం అభిషేకం ఖచ్చితంగా చేసిన। పెరుగు, పాలు, ఇంకా చాలా పంచామృతం అంటే ఇక పంచామృతం అన్నీ ఇందులోనే పాలలోనే, ఏవో కొన్ని ఉన్నా లేకున్నా అన్నీ కలిపి ఈ పాలతోని మాత్రం పాలాభిషేకం అయితే శివయ్యకు చేసుకున్నా। పాలాభిషేకం చేస్తున్నంతసేపు చాలా మంచిగా అనిపించింది। ఏదైనా అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ నమః అనుకుంటూ చేసేసిన। ఇక ఆ పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చిన అన్నమాట। ఈ చీరనైతే నేనైతే ఇది నా మ్యారేజ్ యానివర్సరీ కట్టుకుందామని తెచ్చుకుంటే మా దోస్తుండి శివరాత్రికి కట్టుకో అన్నది। ఇక శివరాత్రికి కొత్తది కట్టుకోవాలి కదా అని ఇక ఇదైతే చీర కట్టుకున్నా।
గుడికైతే పోయినాం. ఇక గుళ్ళకి వచ్చినాక ఇంకా మహా అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే మహాభాగ్యము. అద్భుతం అని కాకుండా మహాభాగ్యం దొరికింది. ఎందుకంటే మళ్ళొక్కసారి శివయ్యకైతే మనస్ఫూర్తిగా మేము అందరం పాలాభిషేకం చేసుకున్నాము. అభిషేకం చేసేటప్పుడు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ అభిషేకాన్ని అయితే చేసుకున్నా. అందుకే మహాభాగ్యం అని అన్నాను. ఆ మహాభాగ్యాన్ని మీ కూడా కన్నుల ముందు దాకా తీసుకొచ్చిన. అభిషేకం చేసేటప్పుడు వీడియో తీయలే, కానీ అభిషేకం చేస్తుంటే మాత్రం వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. మీరు కూడా కన్నులారా వీక్షించండి. ఈ మహాభాగ్యాన్ని మీరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాత్రి 12 గంటల దాకా లింగోద్భవానికి ఉందామనుకున్న గుళ్ళో, కానీ ఈ మహాభాగ్యమే సరిపోతుందని ఇంటి దారి ప్రయాణమైన. ఇగో ఇంటికి పోయినాక జాగారం చేస్తా. ఈషా ఫౌండేషన్ది ఆదియోగి సద్గురు దేవుంది అయితే వీడియోలు చూసుకుంటూనైతే జాగారం చేస్తా. అన్నట్టు మళ్ళోసారి మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. మీ అందరికీ శివయ్య అండదండలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తా.